వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం, పోలీసు అదుపులో కారు యజమాని. ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన. మహిళ మెడలో బంగారు గొలుసుల చోరీ, 4 అరెస్ట్. భూమి వివాదంతో కలెక్టరేట్ వద్ద కలకలం, కుటుంబం ఆత్మహత్య యత్నం. జిల్లా కలెక్టర్ ప్రజావాణి వద్ద సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గన్నేరువరం మండలం గోపులపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. భూమి వివాదం కారణంగానే ఈ దారుణ చర్యకు దిగినట్లు సమాచారం. పోలీసులు సమయానికి చాకచక్యంగా స్పందించి వారిని అడ్డుకున్నారు. వివరాల ప్రకారం గోపులాపూర్కు చెందిన రైతు కుటుంబం గత 70 ఏళ్లుగా 8 ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తుందని తెలిపింది. అయితే కొంతమంది ప్రభావశీలులు అక్రమ పత్రాలు సృష్టించి తమ భూమిని లాక్కున్నారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు తాము అనేక సార్లు మండలిక, జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. చివరికి తమకు న్యాయం జరగకపోవడంతో ఆవేదనతో కుటుంబమంతా కలెక్టరేట్ వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలిపారు. ఈ ఘటనతో కలెక్టరేట్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడున్న ప్రజలు, అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చిండు, దీని గురించి చూపెట్టినాం. మాది గోపాలపూర్ మాకు తాతల నుంచి వస్తున్న ఆస్తి మాకు ఎవరి దగ్గర కొనలే, ఎవరి దగ్గర చేయలే. మా ఎట్లున్నదంటే పేపర్ల ప్రకారం గత 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి మాదే ఉంది. 70 ఏళ్ల నుంచి మా తాతల నుంచి ఉంది, ముత్తాతల నుంచి అప్పటి పేపర్లు మాకే ఉన్నాయి. ఈ మోక మీద వచ్చేస్తే మేము భూమి కోసం పోయి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే, నీకు అత్తే నువ్వు కొలిపించుకొని సర్వేర్ కట్టి కొలిపించుకొని నీకు అత్తే మీరే తీసుకోరు అన్నారు. అట్లా ఆగినాం. డిఐ కట్టినాం. డిఐ కట్టి ఒక 3 నెలలు అవస్థ పడ్డాం. డిఐ దొంగ రిపోర్ట్ ఇస్తే అది తీసుకుపోయి ఏ అధికారికి ఇచ్చినా పట్టించుకోకపోతే ఎమ్మెల్యే కాళ్ళ మీద పడితే ఎమ్మెల్యే గారు చూసి దాన్ని చేసి మళ్ళా మోకాడికి వచ్చిండు. ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఉండేటప్పుడు ఈ అధికారులు అందరినీ పట్టుకొని మోకాడికి గోపాలపూర్ వచ్చిండు. గోపాలపూర్ వచ్చి అంతా చూసిన తర్వాత ఏదన్నా రిపోర్ట్ ఇవ్వాలి మేడం వారం లోపల అంటే కలెక్టర్ గారు ఓకే సార్ అని వారం లోపు సర్వే చేయించారు. మొత్తం సర్వే చేయించిన తర్వాత రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా దాని మోక పేపర్ల ప్రకారం మీరున్నారు, మోక ప్రకారం వాళ్ళు ఉన్నారు, ఇది మేము చేసేయలేదు, సీసీఎల్ పంపుదామన్నారు. ఓకే మేడం పంపియండి అని చెప్పినాం. చెప్పినాక కూడా వాళ్ళని దున్నుకునే అధికారం వీళ్ళకి ఎక్కడి వాళ్ళు మాకు పేపర్ల ప్రకారం వాళ్ళని దున్నుకోమని చెప్పారు. ఈసారి అన్న మాటలతో చెప్పినాం. నెక్స్ట్ సారి లాఠీలతో సమాధానం చెప్తాం. లాఠీలతో సమాధానం చెప్పేందుకు మేము మందాగానే చచ్చిపోతామని ఈడాకి వచ్చినాం. ఈడ మేము ఈ పేపర్ చూడండి, ఇవి చూడండి, మరి ఏమైనా తప్పున్నట్టయితే ఇది దేనికైనా రెడీ. కానీ మాది పేపర్ మేము పోతున్నాం కాబట్టి మాది మాకు ఇప్పించగలరని మనవి. ఇది కూడా ఈ సర్వే రిపోర్ట్ కూడా ఎమ్మెల్యే గారితో ఆయన రప్పించి ఆయన ముందే చేయాలని మేము కోరుతున్నాం. ఈ అధికారుల మీద నా పేరు నరేష్, మా నాన్న పేరు కొంపెల్లి రాములు. మా తాతల నుంచి వచ్చిన ఆస్తి ఎప్పుడు 73 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి మాదే. ఎవరు రాలే ఇళ్లకు. ఇంకోడానికి ఎట్లా చెప్తారు? సర్వే చేసిన తర్వాత సర్వే మాకిస్తారు కానీ వాళ్ళకే న్యాయం చెప్తారు. కాకుండా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయితే చూడు. ఎమ్మెల్యే గారు
వచ్చిండు మోకాడికి ఎమ్మెల్యే గారు వచ్చి ఏదన్నా వారం రూపాయలు చేయాలని చెప్పిండు. అప్పుడేమో చేస్తా అని చెప్పిండు, వారం రోజులు చేస్తా అన్న ముచ్చట ఏం అయినా కానీ చేయలేదు. ఢిల్లీలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో నల్గొండ పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. క్లాక్ టవర్ సెంటర్ వద్ద వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై పోలీసులు నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 25 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతుండటంతో విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఫుడ్ పాయిజన్ ఏ రకంగా జరిగిందో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నెలలు నిండని రోడ్డుపై శిశు మృతదేహం కలకలం రేపింది. పట్టణంలోని విద్యానగర్కు వెళ్లే సబ్ జైల్ రోడ్లో కుక్క శిశువు మృతదేహాన్ని నోట కరుచుకొని వెళ్తుండటంతో స్థానికులు గుర్తించి వెంటనే 112 పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శిశువు మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు కావడంతోనే అబార్షన్ చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా మహాసభలు ఉండడం వల్ల మేము మాస్ క్యాంపెయిన్కి వెళ్ళి వస్తున్నాను. ఇదే రూట్లో ఉంటాం మేము. అయితే ఆ క్యాంపెయిన్ ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో కుక్క ఒక కవర్ని పట్టుకొని వస్తున్నది. ఆ కవర్లో పాప శిశువు లెక్క ఉన్నది. అది ఒక 4-5 మంత్స్ శిశువు లెక్క ఉన్నది. ఇసుకి అని చెప్పి ఎలాగొట్టగానే అది ఆడ పడేసిపోవడం జరిగింది. దాన్ని ఇదేందని చెప్పి పరిశీలించి చూస్తే మాకు ఆడ శిశువుగా అర్థమైంది. అంటే ఆడపిల్లని కడుపులోనే చంపేస్తున్నారు అనేది అది ముమ్మాటికి నిజం. అది ఏంటంటే ప్రతి హాస్పిటల్ ముందు కూడా తాటికాయలా బోర్డు పెట్టుకొని ఇది ఆడపిల్ల మగపిల్ల అని చెప్పి నిర్ధారణ చేసి ఆ నిర్ధారణ వల్ల ఆడపిల్ల అని చెప్పి తెలవగానే ఈ విధంగా చంపేస్తున్నారు అనేది మాకు అర్థమైపోయినది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇట్లాంటి వాటి మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము 5 డిమాండ్ చేస్తున్నాం. రాత్రి సమయంలో ఆరు బయట నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసులు చోరు చేసిన నలుగురిని అర్వపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలు తెలిపారు. అర్వపల్లిలో గత నెలలో 2 వరుస దొంగతనాలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అర్వపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం పలు పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఇక వారి వద్ద నుంచి 4.25 తులాల బంగారం, 25 తులాల వెండి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఇక ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సిఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ సైదులు, సిసిఎస్, సిఐ, ఎస్ఐ సిబ్బంది ఉన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు గత కొన్ని రోజులుగా
సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో, అదేవిధంగా జనగామ జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో పుస్తెల తాళ్లను దొంగతనం చేసేటువంటి ముఠా, అదేవిధంగా మామూలుగా ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేసే ముఠాని మనం అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరవపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది, సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా సిఐ నాగారం పర్యవేక్షణలో ఒక 4 సభ్యులు ఉన్నటువంటి ముఠాని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం పూట అరవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు 4 2 బైకుల మీద అనుమానాస్పదంగా తారసపడినప్పుడు ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ ఆధీనంలో 5 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 50,000 రూపాయల విలువైనటువంటి వెండి ఆభరణాలు మనకు లభ్యమైనవి. వాళ్ళని మనం మనదైన శైలిలో ప్రశ్నిస్తే వాళ్ళు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో మరీ ముఖ్యంగా నాగారం సర్కిల్, అదేవిధంగా తుంగతుర్తి సర్కిల్, ఏదైతే మర్రిపేట టు నకరేకల్ హైవే ఉంటుందో ఆ హైవేకు అటువైపు ఇటువైపు టార్గెట్ చేసుకొని రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో ఉన్నటువంటి బంగారం ఆభరణాలని వీళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది. కొన్ని కేసులలో ఇంట్లోకి కూడా దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఆభరణాలను దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా 4 అఫెండర్స్ ఉన్నారు. ఓలేటి మహాలక్ష్మారావు, గద్దెడ సురేంద్ర, అల్లేటి రాజేష్, కేంద్ర రాఘవేంద్రరావు, వీళ్ళందరూ కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా చెందినటువంటి ఈ 4 అఫెండర్లు. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళు చాలా నోటోరియస్ అఫెండర్స్. ఇందులో A1గా ఉన్నటువంటి మహాలక్ష్మారావు కాకినాడ జైలు నుంచి తప్పించుకొని రావడం జరిగింది. ఇతని మీద 37 కేసులు 2 రాష్ట్రాల్లో నమోదై ఉన్నాయి. ఇతను జైలు నుంచి తప్పించుకొని ఉన్నాడు. A2గా ఉన్నటువంటి సురేంద్ర మీద 16 కేసులు ఉన్నాయి. A3గా ఉన్నటువంటి రాజేష్ మీద 7 కేసులు ఉన్నాయి. A4గా ఉన్నటువంటి రాఘవేంద్రరావు మీద మనం ఎన్ని కేసులు ఉన్నాయనేది పరిశీలించడం జరుగుతుంది. సో వీళ్ళందరూ మన జిల్లాలో చాలా వాంటెడ్గా ఉన్నారు. ఈరోజు సిసిఎస్ అదేవిధంగా అరవపల్లి పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో 5,50,000 రూపాయల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలు, అదేవిధంగా 2 బైకులని, 4 సెల్ ఫోన్లను సీజ్ చేసి ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పేలుడుతో ప్రభావితమైన వారికి అధికారులు సహాయం చేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఇతర అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారని ఆయన అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు అధికారులు. దాని యజమానితో పాటు గతంలో కారు సొంతదారును కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరిట కారు రిజిస్టర్ అయి ఉండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆ కారును కొనుగోలు చేసిన మహమ్మద్ సల్మాన్ను కూడా గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక సోమవారం సాయంత్రం 6:52
నిమిషాల సమయంలో ఎర్రకోట సమీపంలోని రెడ్ లైట్ వద్ద ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. మరో 22 వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్యకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. క్షతగాత్రులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు హూండాయ్ i20 కారులో జరిగినట్టు తెలిపారు. అయితే మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో పేలుడు జరిగిందని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో వాహనంపై స్పష్టత రావాల్సి ఉంది. పేలుడు జరిగిన సమయంలో కారులో 3 వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్లు లభించకపోవడంతో బాంబు పేలుడులో అసాధారణమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇది ఉగ్రవాద కుట్రై ఉండవచ్చని భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఇటీవలే హర్యానాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడటం, ఉగ్రవాదుల అరెస్టు జరగటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఇద్దరిని విచారించడం ద్వారా ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం, పోలీసుల అదుపులో కారు యజమాని. ఢిల్లీ కారు పేలుడుపై ప్రధానమంత్రి మోదీ తొలి ప్రకటన. మహిళ మెడలో బంగారు గొలుసుల చోరీ, 4 అరెస్ట్. భూమి వివాదంతో కలెక్టరేట్ వద్ద కలకలం, కుటుంబం ఆత్మహత్య యత్నం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.